ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేశారు. భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. తక్షణమే శస్త్రచికిత్స అవసరమని సూచించారు. అధికారిక కార్యక్రమాలు ముగించుకొని శస్త్రచికిత్స చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారని తెలుస్తోంది. ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేశారు. భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. తక్షణమే శస్త్రచికిత్స చేయించుకోవాలంటూ కూడా వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే అధికారిక కార్యక్రమాలు ముందుగానే ఫిక్స్ చేసుకునే కొన్ని కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాతే కూడా ఈ శస్త్రచికిత్సకు సిద్ధమవుతారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారని తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఇటీవల సైలెన్స్ సర్జరీ చేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక నెల రోజులుగా రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించారు. తర్వాత తాను ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ కు మరొకసారి సర్జరీ అనేది పడుతున్నటువంటి సందర్భం కనిపించింది. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నటువంటి కోకిలాబెన్ ఈ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఆయనకి 2 ప్రధాన సమస్యలు గుర్తించారు. రొటేటర్ కాఫ్ తో పాటుగానే కండరాల చిట్లేయడం. అంటే ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ షోల్డర్స్ ఉండేటువంటి బొంగరం ఏదైతే ఉందో దీని చుట్టూరు కూడా ఈ కొన్ని స్నాయువులు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ స్నాయువులు ఏవైతే ఉంటాయో వీటి ద్వారానే ప్రతి మనిషి కూడా బరువులు ఎత్తడం లేదా చేయి ఇలా లేపడం ఇలాంటివి కూడా సహాయపడుతున్నటువంటి కండరాలు అనేవి ఈ భాగంలో ఉంటాయి. ఈ 2 వైపులా కూడా ఈ చేతులకు ఉండేటువంటి భాగాల్లో ఆయనకు ఈ కండరాలు అనేవి చిట్లడంతో ఆయనకి అత్యవసరంగా సర్జరీ అనేది పడుతుందని చెప్పి ఈ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు పరీక్షల అనంతరం తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన పంచాయతీరాజ్ శాఖతో పాటుగానే అటవీ శాఖ, పర్యావరణ పరిరక్షణ ఈ శాఖలకు మంత్రులుగా ఉన్నారు. ఆయన సర్జరీ చేయించుకుంటే నెల రోజుల పాటు రెస్ట్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల పాలనాపరమైనటువంటి ఇబ్బందులు శాఖలకు ఏర్పడడం జరుగుతుంది. అందువల్ల త్వరితగతిన ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి తర్వాత సర్జరీ చేయించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇదే క్రమంలో ముంబై నుంచి నేరుగా హైదరాబాద్ తో పాటు అమరావతి రావడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం జనసేన పార్టీ యొక్క పార్లమెంట్ వారీగా కొన్ని క్రియాశీలకమైనటువంటి కమిటీలు వేశారు. ఆ కమిటీలన్నీ కూడా నిన్నటి నుంచి సమావేశాలు అవుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో కూడా ఎవరెవరు పార్టీలో బలంగా పనిచేస్తున్నారు, ఇందులో సీనియారిటీ ఎవరికి ఉంది, ప్రజా కార్యక్రమాల్లో ఎక్కువగా ఎవరు పాల్గొంటున్నారని ఒక డేటా జనసేన పార్టీ సేకరించడం జరుగుతుంది. ఒక పక్క పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఇలాంటి సర్జరీ చేయించుకుంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి అందువల్ల పాలనాపరమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫైల్స్ అన్నింటినీ క్లియర్ చేయడం, అదేవిధంగా పార్టీ నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి ఏవైతే ఈ సమావేశాలు జరుగుతున్నాయో జనసేన పార్టీ సంఘటన చేసేందుకు జరుగుతున్నటువంటి 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ వేశారు. ఆ కమిటీని కూడా బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ రానున్నటువంటి ఈ వారం రోజుల పాటు కూడా దీన్ని క్లియర్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ముంబై వెళ్ళి ఈ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఏవైతే తనకు రొటేటింగ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక చిన్న శస్త్రచికిత్స చేశారు. ఆ నేపథ్యంలో కూడా చిరంజీవి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. హెల్త్ కి సంబంధించి కూడా సక్సెస్ఫుల్ గా కూడా ఈ శస్త్రచికిత్స అయిందంటూ కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ కండరాల్లో నొప్పి అంటున్నారు. సరే, ఏంటి అసలు పవన్ కళ్యాణ్కి ఏమైనా కూడా ఆరోగ్య సమస్యలు విపరీతం అయ్యాయా? ఆయన అభిమానులు కానీ ఇవంతా కొంత ఈ విషయం కొంచెం కలవరపాటుకు వాళ్ళు గురి చేస్తుంది. బట్ పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పైన కూడా ఏమైనా ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే జనసేన పార్టీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారు. కండరాలు అనేవి చిట్లేటువంటి సందర్భంలో ఆయనకు అత్యవసరంగా సర్జరీ అనేది అవసరం అని చెప్పి ఇప్పటికే జనసేన పార్టీ అధికారికంగా మీడియాకు ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కి ఇప్పటి నుంచి కాదు ఈ సమస్య. మొన్న ఏవైతే 2024 ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల ప్రచారం నుంచి కూడా ఆయన ఈ కండరాల నొప్పి బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో అంత పెద్దగా తీవ్రంగా నొప్పి లేకపోయినా కూడా
అది తీవ్రంగా ఇప్పుడు రావడంతోనే ఆయన సర్జరీ అవసరం ఏర్పడిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా 40 ఏళ్లు పైబడినటువంటి వ్యక్తుల్లో ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి వైద్య పరంగా అంటే ఫ్యాన్స్ కు గానీ లేదా జనసేన కార్యకర్తలు గానీ ఇలా అభివాదం చేస్తూ ఎక్కువగా ఇలా ప్రదర్శించడం గానీ లేదంటే సినిమా షూటింగ్స్ లో కొంత బరువైనటువంటి వస్తువులు పైకి లిఫ్ట్ చేయడం, కింద పెట్టడం ఇలాంటివి కూడా చేసినటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి కండరాలు నరాలు అనేవి చిట్లుతాయని చెప్తూ ఉన్నారు. అంటే మొదటి దశలో అయితే సాధారణంగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు అది తీవ్ర రూపం దాల్చడంతోనే పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స అవసరం అని చెప్పి ముంబై ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో ఆయన ప్రస్తుతం సర్జరీ చేయించుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. కానీ పాలనా పరంగా ఉన్నటువంటి సమస్యలు, జనసేన పార్టీకి ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఓ పక్షం రోజుల్లో పూర్తి చేసుకున్న తర్వాత ఆయనకి ఎన్నికల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఈ రొటేర్ కాఫ్ భుజం చెట్లో ఎలాంటి సమస్య ఉందో దాన్ని క్లియర్ చేసేందుకు త్వరలోనే ముంబై వెళ్ళి శస్త్రచికిత్స చేసుకునేందుకు అయితే సిద్ధం అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.